జిల్లా కార్వేటి నగరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ రాజధాని అమరావతి విషయంలో వైకాపా పార్టీ గందరగోళంలో అయోమయంలో ఉందన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని విశాఖపట్నం మార్చాలని సర్వ ప్రయత్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారని విమర్శించారు. 3 ముక్కలాట ఆడి రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెట్టి ప్రస్తుతం మావిగాంతో వైకాపా నవ్వుల పాలైందన్నారు. రాజధాని విషయంలో టీడీపీ సెల్ఫ్ డబ్బా వాయించుకుంటున్నట్లు ఆరోపించారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలని, దానికోసం కృషి చేయాలని కూటమి ప్రభుత్వానికి తులసిరెడ్డి సూచించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు రమేష్, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు రామ్ భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత టిక్కీ రాయల్ తదితరులు పాల్గొన్నారు. రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి అందించాలి. ఈ 3 వరాలు అమలై ఉంటే ఈ పార్టీకి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో ఈ 3 వరాలు అమలై ఉండేటి, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిపోయింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు విభజన తర్వాత కంటిన్యూస్ గా అవి రావడంతో ఈ 3 వరాలు అమలుకు నొచ్చుకోలేదు. పర్యవసానంగా ఈనాడు రాష్ట్రం వచ్చేసి అనేక విధాలుగా నష్టపోయింది. ప్రస్తుతం ఈ 2 పార్టీలు ఈ యొక్క రాజధానికి, అమరావతి రాజధానికి చట్టబద్ధ కల్పించిన విషయంలో ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు, మరొక వైపేమో చంద్రబాబు నాయుడు సెల్ఫ్ డబ్బా వాయించుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తా ఉంది, రాజధానికి సంబంధించి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి. ఇది కాంగ్రెస్ స్టాండ్ అని మొదటి నుండి చెప్తున్నాం. కానీ వీళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి కూడా రాజధాని మీద ఒక నిశ్చితాభిప్రాయం లేదు, ఒక కన్ఫ్యూజన్, గందరగోళం. మరి ఈ విషయంలో సెల్ఫ్గా కొడుతున్నాడు. 2019 వరకేమో రాజధాని అమరావతి, నేను ఇల్లు కూడా కొనుక్కున్నా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట అన్నాడు. విశాఖపట్నం విశాఖపట్నానికి తరలించాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయినాడు. ఇప్పుడు మళ్ళా కొత్త పొల ఎదుకున్నాడు, మావిగన్ అంట, అపరకదబ్రా అన్నట్టు ఉంది. మచిలీపట్నంలో ఎంఏ తీసుకున్నాడు, విజయవాడలో బిఏ తీసుకున్నాడు, గుంటూరులో జీఎం తీసుకుని అదేదో పెద్ద కొలంబస్ అమెరికాను అనుకుంటున్నట్టు, వాస్కోడ్ గామా ఇండియాను అనుకున్నట్టు పెద్ద ఇన్వెన్షన్ చేసినట్టు మావిగన్ అని ఆయన చెప్పడము, వాళ్ళ వంది మగదులు అదేదో అద్భుతమైనట్టు వచ్చేసి వాళ్ళు ప్రచారం చేయడం